నీ వల్ల నేను మీ అమ్మని కష్టపెట్టాను. నువ్వు ఏమీ చెయ్యలేవన్నావనే చేసి చూపించాను. తప్పెవరిది? నీదా నాదా? ఇంకోసారి అలా మాట్లాడితే ఇంతకు మించి కష్టపెడతాను. అర్థమైందా నేను ఎవరనేది? ఇప్పుడు నా మీద నమ్మకం వచ్చిందా? మీ అమ్మ మాట పడిపోయేలా చేసింది నేనే అని అర్థమైందా? అంతేకాదు, జపాన్ నుంచి మిషనరీ తీసుకొస్తున్న ఓడను దీవిలో చిక్కుకునేలా చేసింది నేనే. మీరు కట్టిన బ్రిడ్జ్కి పగుళ్ళు వచ్చేలా చేసింది కూడా నేనే. నీకు నా శక్తి అర్థమవుతుందా? నువ్వు నా మాట విని తీరాలి. నువ్వు విననందుకే ఇప్పుడు శివగామి కింద పడింది. ఆ తరువాత కళ్ళు పోగొడతాను, చూపు లేకుండా చేస్తాను. ఆ తరువాత కాళ్ళు చేతులు పని చెయ్యకుండా చేస్తాను. మంచం మీద శవంలా పడుండేలా చేస్తాను. అటు చావలేదు, ఇటు బతకలేదు. మేమేం ద్రోహం చేశాం? మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నావు? చిన్న పిల్ల అని కూడా చూడకుండా భైరవిని చంపేశావు. ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నావు. నాకు భయం వేస్తుంది బాబాయ్. అందుకే చెప్పాను నా మాట విను అని. నా మాట విని తీరాల్సి